యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాము. అదే అధ్యాయంలో 39 నుండి 42 వరకు నేను మీకు చదివి వినిపిస్తాను. గమనించండి. 39 నుండి 42 వరకు. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనిరి. హౌ టు బి ఏ విట్నెస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తుకు సాక్షిగా ఎలా ఉండాలి, క్రీస్తుకు సాక్షిగా ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, వాక్యము ద్వారా మనం తెలుసుకున్నాం. టెస్టిమనీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ మీడియా. టెస్టిమనీ ఒక శక్తివంతమైన సాధనం. ఎదుటి వారిని ప్రభువులోకి నడిపించడానికి, ఎదుటి వారిని ప్రభావితం చేయటానికి వ్యక్తిగత సాక్ష్యము, మార్పు చెందిన జీవితం అనేది ఒక గొప్ప సాధనమని మనం నేర్చుకున్నాం. మగవాళ్ళైనా క్రీస్తుకు సాక్షులుగా జీవించాల్సింది, స్త్రీలు కూడా క్రీస్తుకు సాక్షులుగా జీవించగలరు. తెలుసుకుందాం. సేనా దయ్యము పట్టిన వ్యక్తి తన మార్పు చెందిన జీవితముతో ఇంటికి వెళ్ళి పడుకోవాలా, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇంతకాలం నేను అడవుల్లో, సమాధుల్లో, మనుషులకు దూరంగా, నా తల్లిదండ్రులకి, నా కుటుంబానికి దూరంగా నేను బ్రతికాను, బాగుపడ్డాను కదా, ఇక ఇంట్లో కుటుంబాన్ని సంతోష పెడదాం, కుటుంబం కొరకు ఏదన్నా చేద్దాం, కుటుంబాన్ని నేను కాపాడుకుందాం, పోషించుకుందాం, వాళ్ళ భవిష్యత్తు కొరకు ఏదన్నా చేద్దామనే ఆలోచన ఆయనకి లేదు. ఏంటి ఆయన ఆలోచన అంతా? నా ప్రభువుకు, నన్ను మార్చిన నా ప్రభువుకు సాక్షిగా నేను ఎట్లా బ్రతకాల, నాకు ఇటువంటి జీవితాన్ని ప్రసాదించిన ప్రభువుకు నేను ఏ విధముగా సాక్షిగా ఈ లోకంలో బ్రతకాల, అదే ఆలోచన ఆయనకి. రాత్రింబగళ్ళు అదే ఆలోచన ప్రకారమే ఆయన 10 పట్టణాల్లో సువార్త ప్రకటించగలిగాడు. అది సాక్ష్యం అంటే. కానీ దేవుడు ఎవరినైతే మారుస్తాడో ఆ వ్యక్తులు మౌనముగా ఉండలేదు. దే కెనాట్ కీప్ సైలెంట్, దే విల్ గో అండ్ స్పీక్ అవుట్. అంతే. ఈ వ్యక్తి మనకి ఒక గొప్ప మాదిరిగా మనకు కనపడతా ఉన్నాడు. ఈరోజు మరొక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. యేసయ్య యూదయ దేశము విడిచి గలిలయ దేశానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పరిసయ్యులకి అర్థమైపోయింది. ఏమని అర్థమైందంటే, యోహాను కంటే ఎక్కువ మందిని యేసయ్య బాప్తిస్మం ఇచ్చి మార్చివేస్తున్నాడని అర్థమైంది. అంటే పరిసయ్యులకి నష్టం. ప్రజలు ఎక్కువ మంది యేసయ్యను అనుసరిస్తున్నారంటే ఈ పరిసయ్యులకి నష్టం, సద్దూకయ్యులకు నష్టం, ధర్మశాస్త్ర ఉపదేశకులకు నష్టం. వారి వ్యాపారం దెబ్బతింటది, వారి కానుకలు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళు పరిసయ్యులందరూ వాళ్ళు ఈ సంగతి విన్నారంట. పరిసయ్యులు మరి అనుకుంటున్నారు, బాప్తిస్మిచ్చే యోహాను చాలా మందిని మార్చేశాడు అనుకుంటే ఈ యేసు అనే వ్యక్తి ఇంకా ఎక్కువ మందిని మార్చేస్తున్నాడే అని వారికి ఆలోచన వచ్చి వారు ఏదో కుట్ర ప్లాన్ చేసి ఉంటారు. కుట్ర ప్లాన్ చేసినప్పటికీ యేసయ్యకి అర్థమైపోయింది. యేసయ్య ఏం చేస్తున్నారు? యూదయ దేశం విడిచి గలిలయ దేశానికి తిరిగి ప్రయాణం చేయబోతున్నారు. మీరు పాలస్తీనా మ్యాప్ని మీరు గమనిస్తే గలిలయ ఎక్కడ ఉంటుంది? గలిలయ ప్రాంతం పైన ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, క్రింద యూదయ ఉంటుంది కదా. యూదయ నుంచి గలిలయకు వెళ్ళాలంటే మధ్యలో ఏముందంటాం? సమరయ పట్టణం ఉంది. సమరయ
సమరయ మొత్తము అడ్డం అన్నమాట. యోదయ నుంచి గలిలయకి వెళ్ళాలన్నా ఆ గలిలయ పైన కపెర్నహూము అనే ప్రాంతం ఉంటుంది. కపెర్నహూము నుంచి యోదయకి రావాలన్నా, యెరూషలేముకు రావాలన్నా, యోదయలో యెరూషలేము ఉంటుంది కదా, యెరూషలేముకు రావాలన్నా ఈ ఇశ్రాయేలీలకు, యూదులకు ఒక్కటే మార్గం. ఏంటి ఆ మార్గం అంటే యొర్దాను నదిలో ప్రయాణించటమే వాళ్ళకున్న మార్గం, లేదా చుట్టూ తిరిగి రావటం. ఎందుకంటే సమరయ్యల పట్టణాన్ని వారు దాటి వెళ్ళరు. సమరయ్యలు కూడా యూదుల్ని లోపలికి రానివ్వరు. కానీ యేసయ్య వెళ్తున్న మార్గము గమనించండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. యూదులకు సమరయులు హేయులు, ఈ వాక్యంలోనే వ్రాయబడింది. యూదులు సమరయులతో సాంగత్యము చేరు అని వ్రాయబడింది. ఎందుకంటే ఈ సమరయ ప్రాంతములో ఉన్న ప్రజలందరూ ఎవరంటే హాఫ్ యూదులు అన్నమాట. సగం యూదులు, సంకర జాతి వాళ్ళు ప్యూర్ యూదులు కాదు, వాళ్ళు సంకర జాతి ప్రజలు అన్నమాట. యూదులకు సమరయులకు అస్సలు పడదు, మిశ్రిత జనులు అంటారు. అష్షూరు సామ్రాజ్యము ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తొచ్చి వారిని బానిసలుగా పట్టుకుపోయినప్పుడు, ఆ రాజ్యాన్ని జయించి పట్టుకుపోయినప్పుడు ఆయన అష్షూరు రాజు ఏం చేశాడంటే అక్కడ వాళ్ళందరినీ బానిసలుగా పట్టుకుపోయి అక్కడ ఉన్న కొంతమందిని, అంటే తనకి ఉపయోగకరంగాని వాళ్ళందరినీ అక్కడే ఉంచేశాడు. యూదుల్ని ఉంచేసి అక్కడతో ఆకుండా ఏం చేశాడంటే ఆ పట్టణంలోనికి తన దేశపు ప్రజలందరినీ తీసుకొని వచ్చి పెట్టేశాడు. తన దేశ ప్రజలు వచ్చి తీసుకొని పెట్టిన తర్వాత అక్కడున్న వాళ్ళు, మరి వాళ్ళకి వేరే మార్గం లేదు కదా, వాళ్ళతోటి వివాహాలు చేసుకోవటం, వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చుకోవటం, ఇట్లా జరిగిపోయి సంకర జాతి ఏర్పడిందనమాట. ఈ సంకర జాతి వాళ్ళు వలన యూదులు ఏం చేశారంటే వాళ్ళ దరికి కూడా రానివ్వలేదు. అప్పుడు ఏం చేశారు, ఈ సమరయులు ఏం చేశారంటే యెరూషలేములో కాకుండా దేవుని ఆరాధించడానికి యూదులందరూ యెరూషలేముకు తప్పక వెళ్ళాలి. కానీ ఈ సమరయులకు ఆ అవకాశం లేదు కాబట్టి వాళ్ళే గెరీజీం అనే కొండ మీద తమ కొరకు దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నారు. అక్కడ వాళ్ళు ఒక ఆలయాన్ని నిర్మించుకొని అక్కడ వాళ్ళు మరి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. 4వ వచనం గమనించండి. ఈరోజు మనం చదివిన వాక్య భాగము, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఇదేదో తప్పనిసరి పరిస్థితి వలన ఏర్పడిన సంగతి కాదు. ఖచ్చితంగా నేను ఈ సమరయ మార్గమునే వెళ్ళాలి అని దేవుడు తీర్మానించుకున్నారు. ఎందుకంటే యేసయ్య ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఒక చాలా గొప్ప ఉద్దేశం ఉంటుంది, ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది. సమరయుల పట్టణంలోనికి అసలు ఎవరు వెళ్ళని పరిస్థితులలో యేసయ్య సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. హి టుక్ ఎ డెసిషన్. ఆ మార్గములో వెళ్ళాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నారు. సమరయలో ఆయన ఒక వ్యక్తిని కలవాల్సింది, సమరయలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సింది. హి హ్యాస్ ఏ మిషన్ టు అకంప్లిష్ ఇన్ దట్ సిటీ. ఆయనకు ఒక మిషన్ ఉంది, ఆయనకు ఒక పని ఉంది అక్కడ. మామూలు సాదాసీదా పని కాదు, చాలా గొప్ప పని. దాని కొరకు యేసయ్య సమరయ మార్గములో వెళ్తా ఉన్నారు. మరి సమరయ మార్గములో వెళ్ళి యేసయ్య ఎక్కడికి వెళ్ళారంట? సుఖారు అను ఊరికి వచ్చెను. సుఖారు అనే ఊరికి వచ్చెను. ఈ సుఖారు ఈ సమరయుల యొక్క ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ అన్నమాట. సుఖారు అనే ఊరు వాళ్ళ క్యాపిటల్ సిటీ. ఈ సుఖారుకు చాలా ప్రాధాన్యత ఉంది. బైబిల్ గ్రంథంలో ఆది కాండము నుంచి మొదలుపెట్టి మనం ఈ సుఖారుని గురించి మనం ధ్యానం చేస్తే పాత నిబంధనలో మొట్టమొదటి గ్రంథాల్లో అనేక సంగతులు ఈ సుఖారు అనే ఊరికి ముడిపడి ఉన్నాయి. సమరయ్యల ముఖ్య పట్టణం ఇది. దీనిని ప్రాచీన షెకెము అంటారు. ప్రాచీన కాలంలో దీన్ని షెకెము అని పిలిచేవాళ్ళు. అబ్రాహాము తన ఊరు నుండి బయలుదేరి కనానులో ప్రవేశించినప్పుడు ఆయన మొట్టమొదట మరి కాలు పెట్టిన ప్రదేశం ఏదంటే
ఈ సుకారు షెకెము అనే పట్టణం అన్నమాట. మొదటి ప్రదేశం ఇదే. ఇక్కడే దేవుడు తన నిబంధనను అబ్రహాముకు మళ్ళా చెప్తా ఉన్నాడు. కనాను దేశానికి వెళ్ళక ముందు ఆయన ముందు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని తిరిగి తన నిబంధనను మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎక్కడంటే ఈ షెకెము పట్టణములోనే. అంతేకాదు ఇక్కడ అబ్రహాము మొట్టమొదట బలిపీఠమును కట్టాడు. మొట్టమొదటి బలిపీఠము ఈ షెకెము పట్టణంలో కట్టబడింది. అంతేకాదు లాబాను దగ్గర నుంచి యాకోబు తన భార్యలను తీసుకొని పారిపోయి వస్తా ఉన్నప్పుడు, ఈ కనాను ప్రాంతములోకి ప్రవేశించినప్పుడు యాకోబు తన గుడారాలు వేసుకుంది ఇక్కడే. ఇదే ప్రాంతంలో ఆయన తన గుడారాలను వేసుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ వాక్య ప్రకారం అక్కడ ఏముందంటే, యాకోబు యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సుకారులో యాకోబు బావి దగ్గర యేసయ్య ఉన్నాడని వ్రాయబడింది. ఇక్కడ యాకోబు కనానీయుడైన హమోర్ అనే వ్యక్తి దగ్గర 100 వరహాలకు ఒక భూమిని కొని దాన్ని ఆయన స్వాస్థ్యముగా ఉంచుకుంటాడు అనమాట. అలాగే ఒక బలిపీఠాన్ని కూడా అక్కడ కట్టిస్తాడు యాకోబు. ఇది పూర్వపు చరిత్ర. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ సుకార్ అనే పట్టణానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సుకారు పట్టణం చాలా స్పెషల్ అన్నమాట ఇది. అంతేకాదు యాకోబు కుమార్తె అయిన దీనా చెరపబడింది ఈ పట్టణంలోనే. దీనా తర్వాత ఐగుప్తు నుండి యోసేపు ఎముకలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మోస్తారు చూడండి, మోసుకొచ్చి పూడ్చిపెట్టింది కూడా ఇక్కడే. షిమ్యోను లేవి, దీనా సహోదరుడు షిమ్యోను లేవి ఊరి ప్రజలలో పురుషులందరినీ చంపేస్తారు. అది ఈ పట్టణమే, ఈ షెకెము పట్టణంలోనే ఆ మాసకర్ జరిగిందనమాట. తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరితో ఒక మాట మాట్లాడతాడు. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తామని చెప్పింది. ఇక్కడే ఆ స్టేట్మెంట్ ఈ పట్టణంలోనే ఆయన చేసినాడు. కాబట్టి ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. యేసయ్య అలసిపోయి ఆ బావి దగ్గర కూర్చున్నాడంట. సమయం అప్పుడు ఇంచుమించు 12 గంటలైందంట. ఆ సమయంలో ఒక సమరయ స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది నీళ్ల కొరకు. యేసయ్య వెంటనే ఈ స్త్రీతో మాటలు కలుపుతా ఉన్నారు. మాటలు ఆనాడు ఇది ఒక రికార్డ్ అన్నమాట. ఎందుకు రికార్డ్ అంటే, ఆనాడు బోధకులు ఎవరు స్త్రీలతోటి మాట్లాడేవారు కాదు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులకైతే అది అసలు నిషేధం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏ స్త్రీని పలకరించకూడదు, ఏ స్త్రీకి గ్రీట్ చేయకూడదు, హలో అనకూడదు. పరిసయ్యులు అయితే తమ కళ్ళు మూసుకునేవారు. స్త్రీలు కనపడితే కళ్ళు మూసుకొని గోడల తట్టు వాటి తట్టు వీటి తట్టు వెళ్ళిపోయేవాళ్ళు. స్త్రీలు కనపడటం వాళ్ళకి అంత ఇదనమాట. అంటే అంత పవిత్రంగా ఉండటానికి ప్రయత్నం చేసేవాళ్ళు అని. స్త్రీలతో మాట్లాడరు. కనీసం భార్య రోడ్డు మీద కనపడింది అనుకోండి, ఏదైనా సరుకులకు వచ్చి మార్కెట్కి వచ్చి పలకరించరు. వాళ్ళ దారిని వాళ్ళు పోతారు, వాళ్ళ దారిని వాళ్ళు పోయిన తర్వాత ఇంట్లో పలకరించుకోవటమే. అంత స్ట్రిక్ట్ పరిస్థితులలో యేసయ్య ఈమెతో మాట్లాడటం ఆమెకే ఆశ్చర్యం వేసింది. ఆమెకు ఆశ్చర్యం వేసిందనమాట. ఒక బోధకుడు నాతో మాట్లాడుతున్నాడు. సమరయులు ఇశ్రాయేలీయులకు హేయులని చెప్పాను, యూదులకు హేయులని చెప్పాను. Samaritans were excommunicated people. అంటే వారి చేత వెలివేయబడిన వారు అనుకోండి. యూదులు వారిని దగ్గరకు రానివ్వరు, వాళ్ళతో ఏ సంబంధాలు పెట్టుకోరు, వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయరు, వారితో కలిసి బంధుత్వాలు ఉండవు, వారితో ఏ సంబంధాలు, వారిని స్నేహం చేయరు, వారికి ఎటువంటి సంబంధాలు వాళ్ళు పెట్టుకోరు. కానీ మరి యేసయ్య ఈమెతో మాట్లాడగానే మరి ఆమెకి ఎన్నో ప్రశ్నలు. ఒక యూదుడు నాతో మాట్లాడటమా? ఆమెకి అర్థం కాలేదన్నమాట. ఒకానొక సందర్భంలో యేసయ్య సమరయల పట్టణంలో ప్రవేశించాలని ఆశపడి ఆ సమరయల పట్టణంలోకి వెళ్తే ఏమైంది? లూకాసు వార్తలో ఆ భాగం రాయబడింది చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 51 నుంచి 56 వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి. మీరు తర్వాత చదువుకోండి. ఈ భాగంలో చూడండి, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని
తనకంటే ముందుగా దూతలను పంపాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారంట? యెరూషలేముకు వెళ్తున్నారు. గలిలయ నుండి యెరూషలేముకు వస్తున్నారు. గలిలయ నుండి యెరూషలేముకు రావాలన్న మధ్యలో సమరయ పట్టణం ఉంది. అటు వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయుల ఒక గ్రామములో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. దే డిడ్ నాట్ యాక్సెప్ట్ హిమ్. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారు తట్టు తిరిగి వారిని గద్దించెను. సమరయులు పట్టణంలో యేసయ్య ప్రవేశిస్తే వారు ఆయనను చేర్చుకోలేదు. కానీ యేసయ్య ఈ స్త్రీతోటి మరి వ్యక్తిగతముగా కొంతసేపు మాట్లాడటం వల్ల అద్భుతాలు జరిగిపోయినాయి. సమరయులు యూదులను ద్వేషించేవారు, సమరయులు యూదులను మరి శత్రువులుగా భావించేవారు. అటువంటి పరిస్థితులలో ఈ సమరయ స్త్రీతోటి వ్యక్తిగతముగా యేసయ్య చేసిన సంభాషణ కొన్ని అద్భుతాలకు మరి తెరలేపిందనమాట. అందుకనే పర్సనల్ ఎవాంజలిజం అనేది ప్రాముఖ్యము అని మీకు మరి తెలియజేస్తా ఉన్నాం. పర్సనల్ ఎవాంజలిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ మినిస్ట్రీ. పర్సనల్ ఎవాంజలిజం, వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవటం, వ్యక్తిగతముగా ఒక వ్యక్తికి యేసయ్య గురించి చెప్పటం, ఇది చాలా శక్తివంతమైన పరిచర్య. చూడండి ఎన్ని అద్భుతాలు జరిగిపోయినాయో. ఇట్ కెన్ మేక్ వండర్స్ ఇన్ అవర్ మినిస్ట్రీ. ఈ సమరయ స్త్రీతోటి బహుశా అంటే యూదులు ముఖ్యంగా యూదులు ఎవ్వరు కూడా ఇంతసేపు తన జీవితంలో ఎప్పుడూ మాట్లాడి ఉండరు. ఆఖరికి తన సమరయ పట్టణంలో ఉన్న యూదులు సహితము తనతో ఇంతసేపు మాట్లాడి ఉండకపోవచ్చు. ఎవరు మాట్లాడుంటారు ఈ సమరయ స్త్రీతోటి? ఎందుకంటే ఆమె ఈ సంభాషణలకి ఎప్పుడు దూరమే. ఆమె జీవితం రహస్య జీవితం. ఆమె ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చింది కాదు. ఎప్పుడు బయటకు వచ్చి ఎవరితో వాళ్ళతో వీళ్ళతో మరి సంభాషించిన వ్యక్తి ఎంత మాత్రము కాదు. కానీ యేసయ్యతో సంభాషించిన ఈ కొద్ది సమయంలో ఆమె ఎన్నో సత్యాలు తెలుసుకోగలిగింది. ఎంతో జ్ఞానోదయం ఆమెకు అయ్యింది. ఎన్నో సత్యాలు ఆమె అర్థం చేసుకోగలిగింది. ఎన్నో డౌట్స్ క్లియర్ చేసుకుంది. తనకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంది. అంతేకాదు ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు అని గ్రహించగలిగింది కొద్దిగా సేపు సంభాషణలోనే. She has realized that he is not an ordinary person but a prophet. ఆయన ఒక గొప్ప ప్రవక్త అని గుర్తించింది. అంతేకాదు ఆమె కూడా మెస్సియాను గురించిన అవగాహన ఉందండి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మెస్సియాను గురించిన అవగాహన ఆయన కొరకు ఆమె కూడా ఎదురు చూస్తా ఉంది. 25వ వచనంలో ఆమె అంటుంది, ఆయన చూడండి 25వ వచనంలో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. I know Jesus Christ will come as Messiah. నేను ఎరుగుదును. అంతేకాదు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయను. ఆయన వస్తే మాకు సమస్తమును తెలియజేస్తాడని ఆమెకు నమ్మకం ఉంది. ఆమె మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమెకు ఒక మరి గురి ఉందన్నమాట. మెస్సియా వస్తాడు, ఆయన ఎన్నో సంగతులు మాకు బయలుపరుస్తాడు అని అంటా ఉంది. యేసయ్య అంటున్నాడు తానే మెస్సియాను అంటున్నాడు. తానే మెస్సియానని తనను తాను ఆమెకు బయలుపరుచుకున్నాడంట. ఆయన బయలుపరుచుకున్నాడు. ఆయన తానే మెస్సియానని బయలుపరుచుకున్న సందర్భాలు బహు కొద్దిగానే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి క్రొత్త నిబంధనలో. కానీ చూడండి ఈమె ఎంత ధన్యురాలో, చూడండి ఎంత ధన్యురాలు. యూదులు ఈనాటికి మెస్సియా కొరకు కనిపెడుతున్నారండి. ఈనాటికి మెస్సియా వస్తాడు, మాకు ఈ విషయాలన్నీ బోధిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని బాగు చేస్తాడని ఈనాటికి ఆ ఇశ్రాయేలు దేశములో యెరూషలేము పట్టణంలో ఆ పడగొట్టబడిన దేవాలయపు గోడ దగ్గర, మొండి గోడ దగ్గర, వెయిలింగ్ వాల్ అంటారు దాన్ని, రోదనము చేయి గోడ, రోజు వెళ్ళి ఆ గోడ దగ్గర నుంచొని ప్రార్థన చేస్తూ ఉంటారు. మెస్సియా ఎప్పుడు వస్తావయ్యా, మాకు ఎప్పుడయ్యా విడుదల, ఎప్పుడు వస్తావు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈనాటికి యూదులు రోదిస్తా మెస్సియా కొరకు కనిపెడతా ఎదురు చూస్తూ ఉంటే
మరి ఆనాడే మెస్సియాను గుర్తించిన ఈ స్త్రీ ఎంత ధన్యురాలు కదా. ఈనాటికి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే యేసయ్య దినాలలోనే ఈ మెస్సియాను గుర్తించిన ఈమె ఎంతో ధన్యురాలు, ఎంతో ధన్యురాలు, ఎంతో ధన్యురాలు. యేసయ్య తనను తాను ఎన్నో రీతులుగా మరి బయలుపరుచుకుంటున్నా గుర్తించలేని ప్రజలు ఇక్కడ చాలామంది ఉన్నారు. యేసయ్య తనను తాను ఎన్నో రీతులుగా పరిచయం చేసుకుంటున్నా యేసయ్యను గుర్తించిన వారు ఆ యూదులలాగే ఉన్నారు. ఇంకా యూదులు ఏ విధంగా అయితే యేసయ్యను గుర్తించకుండా ఈ రోజుకి కనిపెడతా ఉన్నారో, ఇక్కడున్న వారిలో చాలా మంది యేసయ్యని గుర్తించని స్థితిలో ఉంటా ఉన్నారు. వింటున్నారు కానీ లోబడటం లేదు. వాక్యము వింటున్నారు వింటున్నారు వింటున్నారు, లోబడటం లేదు. చెవిటి వాళ్ళు అయిపోతున్నారు, చెవిటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. కన్నులు గుడ్డివైపోయినాయి, కన్నులు గుడ్డివైపోతా ఉన్నాయి. వాక్యం తెలియజేస్తా ఉంది, వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనము కలుగజేసెను. సాతాను కళ్ళను మూసేస్తా ఉన్నాడు, దేవుని సంగతులను చూడనీయకుండా. ఈనాటికి ఎంతో మంది ఇక్కడ ఉన్న వారిలో ప్రభువుని తెలుసుకోలేని స్థితిలో గడిపేస్తా ఉన్నారు. మనోనేత్రములు ఇంకా తెరవబడని స్థితిలో ఉంటా ఉన్నారు. దేవుని సంబంధమైన విషయాలను చూడలేకపోతా ఉన్నారు. సౌలు యొక్క కన్నులు కూడా మూయబడ్డాయి. సౌలు మనోనేత్రములు మూయబడ్డాయి. సౌలు మనోనేత్రాలు తెరవబడిని. ఎప్పుడు తెరవబడిని అంటే ఆయన ఎన్ని దినాలు? 3 దినాలు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత అననీయ అనే దేవుని సేవకుడు వచ్చి ఆయన తల మీద చేతులుంచి ప్రార్థన చేసిన తరువాత ఆయన కన్నులు పొరల వంటివి రాలిపోయి ఆయన కన్నులు తెరవబడ్డాయి, మనోనేత్రములు తెరవబడ్డాయి. ఆయన మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడి అంటే ప్రభువును తెలుసుకోవాలనే ఆశ ఆయన కలిగినప్పుడు ఆయన మనోనేత్రములు దేవుడు తెరిచినాడు. నీ మనోనేత్రాలు కూడా తెరవబడాలంటే నీకు ఆశ ఉండాలా. ప్రభువా, నా మనోనేత్రాలు తెరవడాలి ప్రభువా. ఈ యుగ సంబంధమైన దేవత నాకు గుడ్డితనము కలుగజేసింది ప్రభువా, నా మనోనేత్రాలు తెరవండి అనే ఆశ నీకు ఉండాలా. సౌలు అడుగుతాడు, ప్రభువు ఆయన దర్శించినప్పుడు, ప్రభువా నీవెవరవు? హూ ఆర్ యు లార్డ్? ఆయన తెలుసుకోవాలని ఆశ కలిగినప్పుడు యేసయ్య ఆయన మనోనేత్రములు తెరవబడటానికి అవకాశము అనుగ్రహించినాడు. దావీదు భక్తుడు అడుగుతాడు, చూడండి 119వ సంకీర్తన 19వ వచనములో దావీదు అడుగుతాడయ్యా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. ఓపెన్ మై ఐస్ లార్డ్ టు సీ వండరస్ థింగ్స్ ఇన్ యువర్ వర్డ్. నీ వాక్యములో, నీ ధర్మశాస్త్రములో నేను అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను నేను చూడాలి ప్రభువా. ప్లీజ్ ఓపెన్ మై ఐస్. ఆశ నీకుంటే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. నా మనోనేత్రాలు తెరవబడాలనే ఆశ నీకు కలిగితే నువ్వు అడుగుతావు దేవుణ్ణి, దేవుడు నీ కన్నులు తెరుస్తాడు. ఎంతకాలం మూసుకొని ఉంటావు నీ కన్నులు? ఎంతకాలము నీవు యేసయ్య మాటకు లోబడకుండా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటావు? ఎంతకాలము ప్రభు వేచి చూడాలి నీ కోసము? ఎంతకాలము? యేసయ్య సమరయ స్త్రీకి జీవ జలములను గురించి చెప్పినప్పుడు ఆమెకు ఆశ కలిగిందండి. ఆమె ఆశ వేరు. జీవజలము గురించి చెప్తా ఉంటే ఆమె అనుకుంటుంది, అయ్యా నేను రోజు ఈ నీళ్లు రహస్యంగా తీసుకొని వెళ్ళలేకపోతున్నాను, అందరితో కలిసి రాలేక ఈ మిట్ట మధ్యాహ్నము ఈ మండు టెండలో 12 గంటల సమయంలో రహస్యంగా వచ్చి నీళ్లు చేదుకొనడానికి ఇంత దూరం వస్తున్నాను ప్రభువా, ఈ బాధ తెప్పించయ్యా నాకు. అది కూడా రహస్యంగా జరిగిపోతే బాగుండు అనుకుందేమో. నీళ్లు కూడా నాకు జీవజలాలుంటే ఇక నాకు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఉండదు, రోజు ఇక్కడికి వచ్చే పని ఉండదు, నాకు ఇంట్లోనే పని అయిపోద్ది అనుకుందేమో. అయినా ఆమెకు ఆశ పుట్టింది, ఆ జీవజలాలు సంపాదించుకోవాలి. 4వ అధ్యాయము 15వ వచనంలో మాట వ్రాయబడిన చూడండి. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లును చేదు కొనుటకు ఇంత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయ్యా అని అడుగుతా ఉంది. ఆ నీళ్లు నాకు దయచేయి.
ఆమెకు ఆశ పుట్టేలా యేసయ్య ఇంకా ఎన్నో సంగతులు చెప్పారండి. ఇది ఒకటే కాదు, జీవజలము గురించే కాదు, ఇంకా ఎన్నో ఆశలు ఆయన కల్పించారు. 10వ వచనంలో చూడండి, అది యేసు నీవు దేవుని వరమును అంటే దేవుడిచ్చే వరమును గురించి ఆమెకు ఆశ పుట్టించారు. దేవుని వరము దొరుకుద్ది నీకు. ఇంకా అంటున్నారు, మరి తన గురించి ఆమె తెలుసుకున్నట్లుగా, అంటే దాహముకిమ్మని నిన్ను అడుగుచున్న వ్యక్తి ఎవరో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు. అంటే తన గురించి ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆశ పుట్టిస్తా ఉన్నారు. నిన్ను అడుగుతున్నది ఎవరో, ఆయన తనకు ఏమి ఇవ్వగలరో దాని గురించి కూడా ఆశ పుట్టించారు. ఏమిస్తాడు ఆయన? జీవజలం ఇస్తాడు ఆయన. జీవజలం ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి యేసయ్య ఆమెకు తెలియజేస్తా ఉన్నారు. ఏమంటున్నారు? నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుతావు. ఇఫ్ యు న్యూ యు వుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. నీకు తెలిస్తే, నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన తప్పకుండా అడుగుతావు. హీ వుడ్ హ్యావ్ గివెన్ యూ ది లివింగ్ వాటర్. ఆయన నీకు తప్పకుండా జీవజలము అనుగ్రహిస్తారు. అంతే కదా, నీవు అడుగుతున్న దాన్ని, నువ్వు దేన్నైతే అడుగుతున్నావో దానిని ఆ దేవుడు ఇవ్వగలడనే నమ్మకం ఉంటే వదిలిపెడతావా నువ్వు? ఆ నమ్మకము నీకుంటే అది నీకు దొరికేదాకా నువ్వు ప్రార్థన చేయవా? చేస్తావా? చేయవా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అనే నమ్మకం నీకుంటే నీవు ఖచ్చితంగా దాన్ని పొందే వరకు నువ్వు ప్రార్థన చేస్తావు. యేసయ్య కూడా అదే ఆశ ఆమెకు పుట్టిస్తా ఉన్నారు. నేను అడుగుతున్నది ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన అడుగుతావు. నీ అడిగితే ఆయన నీకు జీవజలమును ఇస్తాడు. కాబట్టి అడగటం మనం నేర్చుకోవాలా అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. నీవు అడుగుతున్న దానిని నీకు దేవుడు ఇస్తాడు. ఆ సమరయ స్త్రీలో పుట్టిన ఆ ఆశ ఆమెను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో తెలుసా? ఆమెలో పుట్టిన చిన్న ఆశ, ఈయన అడిగితే జీవజలం ఇస్తానంటున్నాడే, జీవజలం ఇస్తే నేను ఇంత దూరం వచ్చే పని ఉండదు కదా. మరి ఆ ఆశ ఆమెను ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో చూడండి. 28వ వచనము. ఆ స్త్రీ ఏం చేసింది? తన కుండను విడిచిపెట్టి ది వుమన్ హ్యాస్ లెఫ్ట్ హర్ పాట్. ఆమె తన కుండను విడిచిపెట్టేసిందంట. అంటే ఏమి అర్థమైందంటే, జీవజలము దేవుడు నాకు అనుగ్రహిస్తుంటే ఈ కుండతో నాకు ఇక పనేంటి? ఆమె తన కుండను విడిచిపెట్టేసి ఊళ్ళోకి వెళ్ళిపోయిందంట. యేసయ్య ఆమెకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, గొప్ప అవకాశం ఏంటంటే 14వ వచనము, నేను ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎన్నడూ తప్పికొనడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, యేసయ్య ఇచ్చే నీళ్లు ఆమె త్రాగాల. యేసయ్య ఇచ్చే నీళ్లు ఆమె త్రాగితే ఏమవుతుందంట? ఆమె దాహము తీరుతుంది. ఆమె శాశ్వతమైన దప్పిక తీరిపోద్ది. శాశ్వత కాలానికి ఆమె దప్పిక తీరిపోద్ది. యువతి కాలం కూడా యేసయ్య ఇచ్చే నీళ్లు నీవు తాగాల. యేసయ్య ఇచ్చే రక్షణ నీవు స్వీకరించాలా, అంగీకరించాలా. గాడ్ ఈజ్ ఆఫరింగ్ యూ హిస్ సాల్వేషన్. రక్షణ నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నారు. శాశ్వతమైన దప్పిక తీరుస్తారంటున్నారు. ఎక్కడుంటది శాశ్వతమైన దప్పిక? ఎక్కడుంటది? నరకములో, అగ్నిగుండములో, నరకములో ఉంటది శాశ్వతమైన దప్పిక. ఇటర్నల్ థర్స్ట్ అంటారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాహము కొరకు అల్లాడిపోతా ఉంటారు. దాహము తీర్చుకోవటానికి అల్లాడిపోతా ఉంటారు. చూడండి, లూకా సువార్తలో మరి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ధనవంతుడు. లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయం 23-25 వచనాల్లో కనపడుతున్నాడు. చూడండి, ఆయన ధనవంతుడు పాతాళములో నుండి అబ్రాహామును అడుగుతా ఉన్నాడు. లాజరు ఈ భూలోకములో ఉన్నప్పుడు ధనవంతుడు ఇంటి వాకిట పడున్నాడు. రోగంతో, బాధలతోటి, కురుపులతోటి, మరి బలహీనతలతోటి, పేదరికముతోటి, బట్టలు లేని స్థితిలో ఆయన ఇంటి వాకిట దగ్గర పడి ఆయన పళ్ళ మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు
ఆశపడి అక్కడ కూర్చొని ఆయన జీవితకాలం అంతా అక్కడ ఉంటే ఎప్పుడైనా తొంగి చూశాడు ఈ ధనవంతుడు? ఏనాడైనా ఈ లాజరుకి మనం కొద్దిగా పెడదాము అని చూశాడా? ఆయన బల మీద నుంచి తీసుకెళ్ళి బయట పారేస్తే వాటిని తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడు. అవి కూడా పడేసాడో లేదో మరి ఈ ధనవంతుడు. కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకి ఆయనకి కొంచెం ఉపశమనాన్ని కలిగించినాయి అంట. అటువంటి పరిస్థితిలో లాజరుని ఏనాడు పట్టించుకొని ఈ వ్యక్తి ఇప్పుడు దేని కొరకు బతిమలాడుకుంటున్నాడు చూడండి. దేని కొరకు? లాజరు వ్రేలి కొన నీళ్లలో ముంచితే ఆ వ్రేలి కొన నుండి పడే నీటి బొట్టు కొరకు బతిమలాడుకుంటున్నాడు ఈ ధనవంతుడు. అడుగుతున్నాడు చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతను రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రాహామా, నా యందు కనికరపడి నీవేలే ముంచమని చెప్పొచ్చు కదా అబ్రాహాముని. ఏమంటున్నాడు? తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి ఎంత దయనీయమైన స్థితితో. లాజరుని ఏనాడు కన్నెత్తి చూడని వాడు ఈరోజు లాజరు అబ్రాహాము రొమ్మున ఆనుకుని ఉంటే చూసి తన వ్రేలి కొన నీళ్లలో ముంచిన దాహము తీర్చయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఈ స్థితి నీకు రాకుండాను గాక. ఈ స్థితిలోకి నీవు రాకుండా ఉండాలనే నా ప్రయాస. ఈ స్థితిలోకి నీవు వెళ్ళకూడదు. పాతాళములో నీవు ఉండి అక్కడ పరలోకములో ఉన్న వారిని వ్రేలి కొన నీళ్లలో ముంచిన దాహము తీర్చయ్యా అని అడగకూడదు. నీవు కూడా పరలోక రాజ్యంలో ఉండాలా. నీవు కూడా పరలోక రాజ్యంలో ఉండాలని ఎంత ప్రయాస. ఎంతకాలం నీ పాత బ్రతుకుతోనే రోత బ్రతుకునే బ్రతుకుతా ఉంటావు. ఇకనైనా నీవు మారవా? ఇకనైనా దేవునికి లోబడవా? ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోవా? నీ కపట స్వభావాన్ని మార్చుకోవా? నీ బ్రతుకు మారటం లేదు. ఎందుకు నీ బ్రతుకు? ఎన్నిసార్లు ప్రభు అవకాశాలు ఇవ్వాలి? ఎంత కాలము ఆయన నీ హృదయపు ద్వారమునంత నిలుచుండి తడుతూ ఉండాలా? ద్వారాన్ని తెరవ్వా? ఎంతకాలం వేచి చూడాలి? ఆయన ఎన్ని అవకాశాలు ఇవ్వాలన్నా నీకు ఆయన? ఎంతకాలం నువ్వు లోబడకుండా కఠినుడవై ఉంటావు, కఠినురాలవై ఉంటావు. ఏదో ఒక దినాన్ని లోబడాలండి. ఏదో ఒక దినాన ప్రభువుకు లోబడాల. లోబడకపోతే నీ స్థితి ఎట్లా ఉంటుందో తెలుసా? పాతాళములో అగ్నిగుండములో అల్లాడిపోతూ యాతన పడుతూ ఉన్న ఈ ధనవంతుడిలాగే ఉంటుంది నీ బ్రతుకు. ఎంత యాతన పడుతున్నాడో చూడండి. ఎంత యాతన పడుతున్నాడు. ప్రభు ఎంతో సమయం నీకు ఇస్తున్నాడు. ప్రతి అవకాశాన్ని నువ్వు త్రోసిపుచ్చుతున్నావు. ప్రతి అవకాశాన్ని నువ్వు తృణీకరిస్తా ఉన్నావు. నువ్వు లోబడకపోతే నీ స్థితి ఇదే. నీ స్థితి ఇదే. నిన్ను అక్కడ పెట్టుకొని చూసుకోవాలి అంతే. ఇక వేరే మార్గం లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్. లోకంలో నుంచి నువ్వు విడిపించబడి పరలోకంలో ఉండాలంటే దెర్ ఇస్ నో షార్ట్ కట్. దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆప్షన్. యేసు క్రీస్తు తప్ప నీకు వేరే మార్గము లేదు. వేరే మార్గము లేదు. సమరయ స్త్రీ జీవితంలో అద్భుతం జరిగిపోయిందండి. యేసయ్య జీవ జలమును పొందే అవకాశమును ఆమెకి ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోదలుచుకోవాలి ఆమె. యేసయ్య జీవ జలమును ఇస్తానంటున్నాడు. ఈ అవకాశాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగం చేసుకోవాలా. She has utilized this opportunity. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవజలము దొరుకుతా ఉన్నప్పుడు, జీవజలము యేసయ్య వాగ్దానం చేసినప్పుడు కొండతో పనేముంది? ఇంకా కొండతో పనేముంది? కొండను వదిలేసి ఊర్లోకి వెళ్ళిపోయింది. యేసయ్య కళ్ళు ఇస్తానన్నప్పుడు భర్తిమయ్యకి ఆ బట్టతో పనేముంది? ఇంకా భర్తిమయ్యి తన బట్టను విడిచిపెట్టి దిగ్గున లేచి ప్రభువు దగ్గరికి వచ్చాడంట. ఆ బట్టతో ఆయనకి పని లేదు. ఆ బట్టలో ఉన్న చిల్లరతో ఆయనకి పని లేదు. ఇక తన బ్రతుకు మారిపోబోతా ఉంది. యేసయ్య తన కన్నులు ఇవ్వబోతున్నాడు. హి నోస్ దట్. ఆయనకు తెలుసు అది. ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రభువు నా కన్నులు ఇస్తాడు, నా ఆశ ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు అనే అది నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి, విశ్వాసం ఆయనకు ఉంది కాబట్టి ఆయన తన బట్టను విడిచిపెట్టి, తన చిల్లరను విడిచిపెట్టి, ఆ రోజు సంపాదన అంతా విడిచిపెట్టి ప్రభువు దగ్గరకు పరిగెత్తుకుంటా వచ్చాడు.
ఈరోజు చాలా మంది కుండను పట్టుకొని వేలాడుతూ ఉన్నారండి. యేసయ్య జీవ జలమునిస్తానంటే, నువ్వు శాశ్వతంగా నీ దప్పిక నేను తీరుస్తానని యేసయ్య వాగ్దానము చేస్తూ పిలుస్తూ ఉంటే కుండను పట్టుకొని వేలాడుతూ ఉన్నారు చాలామంది. ఇంకా చిల్లరబడిన బట్ట కోసం ఇంకా పాకులాడుతూ ఉన్నారు. ఇంకా ఎంతకాలం చిల్లర ఏరుకుంటావు? ప్రభువు నీకు శాశ్వత జీవాన్ని ఇస్తానంటే, ప్రభువు నీ బ్రతుకును మారుస్తానంటే, ప్రభువు నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తానంటే ఇంకా ఎందుకు చిల్లర కోసం పాకులాడుతూ ఉంటావు? ఈ లోకంలో చిన్న వాటి కోసం ఎందుకు నువ్వు పాకులాడుతూ ఉంటావు? ఏదో సంపాదించుకోవాలని ఎందుకు పోరాడుతూ ఉంటావు? ఏదో జయించాలని, ఏదో సాధించాలని, ఏదో పోగు చేసుకోవాలని, ఏదో కూడబెట్టుకోవాలని, ఏదో పదవిని అధిరోహించాలని ఎందుకు పాకులాడుతూ ఉంటావు? ఏం చేసుకుంటావు అవన్నీ? ఈ లోకంలో ఏమి సాధించినా, ఏమి సంపాదించుకున్నా, అది సంపాదించుకోకపోతే నీ జీవితము, నీ బ్రతుకు దేనికి? లాజర్ దగ్గర ఏమీ లేదండి. ఆయన దగ్గర ఎంజాయ్ చేయడానికి ఏమీ లేదు. బల్ల మీద నుంచి పడిన రొట్టె ముక్కలే ఆయనకు ఆధారం. అయినా ఆయన పరలోకంలో ఉన్నాడు. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా అన్నిటి కోసం పోకలాడాడు, అన్ని సంపాదించుకున్నాడు, కానీ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. పాతాళములో అల్లాడిపోతా ఉన్నాడు. చిల్లర కొరకు ఎదురు చూడొద్దు. బట్టను పారేసేయి. చిల్లర అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ చిల్లరతో సమానమే. చిల్లర వాటిని నువ్వు చూసుకుంటా అద్భుతమైన సంపదను నువ్వు పోగొట్టుకుంటున్నావు. పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. నీవు రక్షించబడాలంటే నీవు ఖచ్చితంగా యేసయ్య ఇచ్చే జీవజలాన్ని త్రాగాల్సిందే. విశ్వాసముతో యేసయ్య దగ్గరకు రావాల్సిందే. దెర్ ఇస్ నో షార్ట్ కట్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. యేసయ్యకి తెలుసు ఎవరి హృదయంలో ఏ విధంగా ప్రవేశించాలో. యేసయ్యకి తెలుసు ఎవరి హృదయంలో ఎవరితో మాట్లాడాలో ఆయనకు తెలుసు. కానీ యేసయ్య ఎప్పుడు వస్తారో తెలుసా? హృదయంలోకి ఎప్పుడు వస్తారు? నీ అంతటా నీవుగా ద్వారం తెరిస్తేనే. బలవంతంగా యేసయ్య జొరబడ్డు, మన హృదయాల్లో బలవంతంగా చొరబడ్డు. నీవు అవకాశం ఇస్తేనే, నీ ఇష్టపూర్వకముగా నీవు ద్వారము తెరిస్తేనే హృదయంలోనికి ఆయన వస్తారు. సమరయ స్త్రీ హృదయంలోనికి యేసయ్య ఎలా వెళ్ళారో తెలుసా? అలా వెళ్ళారు. ఆమె యొక్క పాప జీవితమును గురించి ఆమెకే జ్ఞాపకం చేసి, ఆమె తన నోటితోనే తన పాపాన్ని ఒప్పుకొని తాను పాపినని గుర్తించినట్లుగా చేశారు. అది యేసయ్య చేసే పని. ఆ విధముగానే మనం ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు మన పాపములను మన నోటితో ఒప్పింపజేస్తారు. మనం పాప క్షమాపణ పొందినట్లు మనకు అవకాశం ఇస్తారు. మనం చేసేది తప్పు అని తెలుసుకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తారు. వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మన హృదయాల్లో, మన జీవితాల్లో కార్యము చేస్తారు. ప్రభువుకు లోబడుటకు దేవుడు సహాయం చేస్తారు. ఈ సమరయ స్త్రీ ప్రభువుకు లోబడటానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు. ఎప్పుడైతే ప్రభు ఆమె జీవితాన్ని ఆమెకు జ్ఞాపకం చేసినారో, ఆమె పాపపు జీవితాన్ని ఆమెకు జ్ఞాపకం చేసినారో, ఆమె వెంటనే రియలైజ్ అయింది, నేను పాపిని. అంతేకాదు, నా ఎదుట ఉన్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, ఈజ్ ఎ ప్రాఫెట్. ఆయన ప్రవక్త అని గుర్తించే స్థితికి ఆయన తీసుకొని వచ్చారు. ఆ తర్వాత జరిగిన సంభాషణలో సమరయ స్త్రీ మరి యేసయ్యతో ఒక చిన్న వాదన రైజ్ చేసింది. ఏ విషయంలో? ప్రభువును ఆరాధించే విషయంలో చిన్న వాదన లేవనెత్తింది. కానీ యేసయ్యకి వాదనలు పెట్టుకోవడం ఇష్టం లేదు, వాదించడం ఇష్టం లేదు. యేసయ్య కావాల్సిందేంటి? హీ నీడ్స్ అవర్ సోల్. ఆమె ఆత్మ ప్రభువుకు కావాలా, అంతేగాని వాదన పెట్టుకోవటం కాదు. ఈరోజు క్రైస్తవులు ఎంతోమంది వాదనలు పెట్టుకొని సోషల్ మీడియాల్లో గబ్బుగబ్బైపోతా ఉన్నారు. వాదన పెట్టుకుంటే పని తేలదు. మనకు కావాల్సింది ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మ కావాలా. యేసయ్య వాదనలు పెట్టుకోలేదు. ఆ వాదన వెంటనే ఆమెకి ఎట్లా వివరించారో తెలుసా? మరి నిజమైన ఆరాధన అంటే ఏంటో వివరించారు. వాట్ ఈజ్ రియల్ వర్షిప్? ఆ వాదన పెట్టుకోకుండా యేసయ్య ఆరాధన గురించి ఆమెకు వివరించినప్పుడు ఆమె రియలైజ్ అయింది. దేవుని ఆరాధించువారు ఎట్లా ఆరాధించాలో యేసయ్య చెప్తా ఉన్నారు. దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్పారు.
నువ్వు ఎక్కడ దేవుని ఆరాధిస్తున్నావో అది ముఖ్యము కాదు, కానీ నీవు ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? ఆరాధన సమయంలో కొంతమందికి ఏ చలనము ఉండటంలా. ఈరోజు నేను 2 వ్యక్తులను గమనించాను. ఆ 2 వ్యక్తులు ఆరాధన సమయంలో కంటిన్యూస్గా తమ కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు. మీకు తెలియకపోవచ్చు, నేను ఎదురుగుంటాను కాబట్టి నాకు తెలుసు. కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నారు. ఆత్మతో సత్యముతో ప్రభువుని ఆరాధించాలా. కొంతమందికి ఏ చలనము లేదు. ఎందుకు వచ్చారో కూడా తెలియదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యేసయ్య తానెవరో ఆ సమరయ స్త్రీకి, ఆమె పాపి అయినప్పటికీ, పాపములో ఆమె బ్రతుకుతున్నప్పటికీ యేసయ్య తనను తాను ఆమెకు బయలుపరుచుకున్నారు. చాలా మంది అనుకుంటారు, మనం నీతిమంతులమైతేనే ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటారేమో అనుకుంటారు. కానీ ఎవరికైనా ప్రభువు తనను తాను బయలుపరుచుకుంటారు. ఎందుకంటే ఆయన మిషన్ సెపరేట్. మనమైతే ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళైతే వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు చెడ్డవాళ్ళైతే దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? వాళ్ళ క్యారెక్టర్ బాగలేకపోతే దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళ సాక్ష్యం బాగోకపోతే దూరంగా ఉండటానికి, వాళ్ళతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ యేసయ్య పాపితో మాట్లాడుతూ ఉన్నారు. తనను తాను బయలుపరుచుకున్నారు. యేసయ్య తనను తాను బయలుపరుచుకున్నప్పుడు ఆమె కన్నులు తెరవబడ్డాయి. ఆమె తన కుండను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి ఏం చేసింది? ఇంటిలో రెస్ట్ తీసుకోవాలి. ఆమె కూడా ఏం చేసింది? ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పిందో చూడండి. ఊరిలోనికి వెళ్ళి యేసయ్య గురించి సాక్ష్యము చెప్తా ఉందండి. ఎంత మార్పు ఆమె జీవితంలో వచ్చేసిందో ఒకసారి గమనించండి. ఎంత మార్పు ఆమె జీవితంలో ఒక్కసారిగా, కొన్ని గంటలో లేకపోతే కొన్ని నిమిషాలు ప్రభువు ఆమెతో మాట్లాడిన ఈ కొద్ది సేపటిలో ఆమె జీవితంలో ఎంత మార్పు వచ్చింది. ఎన్నడూ పబ్లిక్లోకి రాని వ్యక్తి ఈమె, ఎన్నడూ మరి ప్రజలతో మాట్లాడని వ్యక్తి ఈమె, రహస్య జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి ఈమె, పాపపు జీవితాన్ని మరి జీవిస్తున్న వ్యక్తి ఈమె, ఎవరు చూడని సమయంలో నీళ్ల కొరకు వెళ్తున్న వ్యక్తి ఈమె, భయపడుతూ బ్రతికిన వ్యక్తి ఈమె. కానీ యేసయ్యని కలుసుకున్న తర్వాత ఆమె బ్రతుకు మారిపోయిందండి. ఆమె జీవితం మారిపోయింది. యేసయ్యని కలుసుకున్న వారి జీవితాలు తప్పకుండా మారిపోతాయి, తప్పకుండా రూపాంతరము చెందుతాయి. యేసయ్యని కలుసుకుంది. హర్ లైఫ్ వాస్ టోటల్లీ ట్రాన్స్ఫార్మ్డ్. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ టుక్ ప్లేస్ ఇన్ హర్ లైఫ్. యూదులను శత్రువులుగా భావించే సమరయులు ఆమె సాక్ష్యాన్ని విని ఏం చేశారో తెలుసా? యేసయ్య దగ్గరకు రావటం మొదలు పెట్టారంట. వాళ్ళందరూ యేసయ్య దగ్గరకు వస్తా ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఆమె సాక్ష్యము వలన వారందరూ ప్రభు దగ్గరికి వచ్చేశారు. ఆమె చిన్న సాక్ష్యము ఆ ఊరిలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చిందండి. ఊరిలో ఒక కలకలము రేగిపోయింది. ఆమె బ్రతుకు మారిపోయిందనేది స్పష్టంగా ఎదుటి వారందరూ చూడగలుగుతా ఉన్నారు. ఖచ్చితంగా మీ సాక్ష్యము కూడా ఇతర వ్యక్తుల జీవితాల్లో మార్పును తీసుకురాగలదు. ఒక వ్యక్తి చూడండి, పాపముతో బ్రతికిన ఒక వ్యక్తి మరి మారు మనస్సు పొంది ఆమె మరి సాక్ష్యము చెప్తే ఆ ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చేసారంట. యేసయ్య ఈ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ సువార్త చెప్పి వాళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించడానికి చాలా సమయం బట్టి ఉండేదేమో. యేసయ్య శిష్యులకి ఇంకా ఎక్కువ సమయం బట్టి ఉండేదేమో. కానీ చూడండి, ఒక ఉజ్జీవము ఈ ఊరిలో వచ్చేసింది. ఒక స్త్రీని ఒక పాపాత్మురాలైన ఒక్క స్త్రీని వాడుకొని ఆమె జీవితాన్ని బాగు చేసి, ఆ జీవితాన్ని మార్చివేసి ఆమె ద్వారా ఒక ఊరినే రక్షించినారు యేసయ్య. ఎంత గొప్ప సంగతి ఇది. చూడండి, ఆ ఊరి ప్రజలందరూ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యను వాళ్ళు ఎన్నడూ చూసుంటారు కదా, యేసయ్యను ఎన్నడూ చూసుంటారు వాళ్ళు. అటువంటి వ్యక్తిని వారు తమ పట్టణంలోనికి ఆహ్వానించినారంట. సమరయులు యూదులను తమ పట్టణాల్లోనికి ఆహ్వానించరు, కానీ యేసయ్యను ఆహ్వానిస్తా ఉన్నారు. అయ్యా రా, ఎందుకంటే ఈమె బ్రతుకును నువ్వు మార్చావు, ఈమె జీవితాన్ని నువ్వు మార్చావు, మా వద్దకు రా అని ఆయన తీసుకొని వెళ్ళారంట.
ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత 39వ వచనము చూడండి. ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. వి డోంట్ నో ది నంబర్. అనేకులు అంటే ఇట్స్ అన్లిమిటెడ్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ ది టెస్టిమనీ. ఒక సాక్ష్యం యొక్క పవర్ ఇది, శక్తిది. చూడండి, అంతేకాదు ఏం జరిగింది, ఆయన అక్కడే 2 రోజులు ఉన్నారంట. 2 రోజులు ఉన్నారు. ఆ 2 రోజుల్లో ఆయన మాటలు వినినందున వారికి విశ్వాసము కలిగింది కదా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసయ్య మాటలు వింటూ ఉంటే వారి జీవితాలు మారిపోయినాయి, వారి బ్రతుకులు మారిపోయినాయి, వారి జీవితంలో మార్పు వచ్చేసింది. ఇంకా చూడండి ఏం రాశారు, 41వ వచనంలో ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మారంట. వాట్ ఏ గ్రేట్ చేంజ్. యేసయ్య ఈ ఉదయ కాలము మరి ఇటువంటి వ్యక్తుల కొరకు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే తమ బ్రతుకులు మార్చుకోవాలని ఇష్టపడుతున్నారో అటువంటి వారి కొరకు ప్రభువు చూస్తూ ఉన్నాడు. జీసస్ నీడ్స్ ఎవ్రీవన్, జీసస్ లవ్స్ ఎవ్రీవన్. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. అందరూ ఆయనకు కావాలి, అందరినీ ఆయన ఉపయోగించుకోవాలని, వాడుకోవాలని ఇష్టపడతారు. నీవు ఇష్టపడి ఆశపడి ఆయన తెలుసుకోవాలనే కోరిక కలిగి నీవు ఆయన దగ్గరకు వస్తే నీ బ్రతుకును ఆయన మార్చివేస్తారు, నిన్ను తన సాధనముగా వాడుకుంటారు. ఒక పాపాత్మురాలైన స్త్రీని వాడుకొని ఆయన ఒక ఊరినే రక్షించగలిగితే నిన్ను వాడుకోడా? నీ సాక్ష్యాన్ని వాడుకోడా ఆయన? ఒకసారి జీవితాలను మనం పరిశీలించుకుందాం ఈ ఉదయకాలం. కమ్ టు జీసస్. యేసుక్రీస్తు నీకు ఈ ఉదయకాలం అవకాశం మరొక్కసారి ఇస్తా ఉన్నారు. ప్రభు వద్దకు రా. ఆయన మాటలు విను, ఆయనకు లోబడు. He will use you mightily as his instruments in this world. ఈ లోకములో నిన్ను ఒక గొప్ప పాత్రగా ఆయన నిన్ను వాడుకుంటాడు. ఆత్మలు సంపాదించు. యేసయ్య చెప్తా ఉన్నారు ఇదే వాక్యంలో, కోత విస్తారముగా ఉంది, పనివారు లేరు. నీవే ఆ పని వ్యక్తివి నువ్వు కావాలా? యేసయ్య తోటలో పనిచేసే వ్యక్తివి నువ్వు కావాలా? కళ్ళబారిన పొలాలను కోసే వ్యక్తివి నువ్వు కావాలి. యేసయ్యకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఇదే ఆయన మిషన్. సేనా దయ్యము పట్టిన వ్యక్తి మార్పు చెందిన తర్వాత ఆయన బట్టలు మారినాయి, ఆయన రూపం మారిపోయింది. కాబట్టి ఆయనలో వచ్చిన మార్పును చూసి ప్రజలందరూ మరి ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగినారు. ఎందుకంటే మార్పు స్పష్టంగా ఆయన జీవితంలో, ఆయన శరీరంలో కనపడతా ఉంది కాబట్టి. కానీ ఈ సమరయ స్త్రీ బట్టలు మారలేదుగా. ఆమె ఎట్లా బ్రతికేదో అట్లానే ఊర్లోకి వచ్చింది, మాటలు చెప్తా ఉంది, కానీ ఆమె రూపం మారలేదు, బట్టలు మారలేదు. కానీ ఏం మారింది? ఆమె హృదయం మారింది, ఆమె మనస్సు మారింది, ఆమె బ్రతుకు మారింది, ఆయన జీవితం మారిపోయింది, రహస్య బ్రతుకు మారిపోయింది, ఆమె మాటలు మారిపోయాయి. అందువల్ల ఆ స్పష్టమైన మార్పును ఆ ఊరి ప్రజలందరూ స్పష్టంగా చూడగలిగారు. కాబట్టి ప్రభువుని తెలుసుకున్నారు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వాక్యం వింటారా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు చెప్పాలా? మారిన వ్యక్తులు చెప్పాలా. ఆ మార్పు నీ జీవితంలో, నీ బ్రతుకులో స్పష్టంగా కనపడాలా. కైరూపాన్ని మార్చుకోమని చెప్పటం వల్ల ఎక్కడ ఉండాలా? బ్రతుకు మారితే, బట్టలు మారితే ఎక్కడ ఉండాలా? ప్రభువు సన్నిధిలో ఉండాలా, ప్రభువుతో ఉండాలా. అంతేగాని రూపాన్ని మార్చుకొని, వేషాన్ని మార్చుకొని తిరిగితే ఉపయోగం లేదు. ఆమె జీవితంలో స్పష్టమైన మార్పు కలిగింది. మరి ఆమెను అందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆమె జీవితంలో వచ్చిన మార్పు నడిపించగలిగింది. ప్రజలేం అమాయకులు కాదు. వీ కెనాట్ ఫూల్ పీపుల్. ప్రజలను మోసం చేయొచ్చేమో మన రూపంతో, మన వేషధారణతో. దేవుని మోసం చేయలేం కదా. దేవుని మోసం చేయలేదు. ప్రజలు కూడా మరి అమాయకులేం కాదుగా. చూస్తారు, దే షుడ్ సీ ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. మార్పు మన జీవితంలో వారు స్పష్టముగా చూడగలిగితేనే వారు నీ మాటలందు విశ్వాసం ఉంచుతారు. ట్రై యువర్ లెవెల్ బెస్ట్ టు షో ది చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఎదుటి వ్యక్తికి నీ జీవితంలో వచ్చిన మార్పు కనపడే విధముగా నీవు బ్రతుకు. అప్పుడు ప్రజలు నీ యందు విశ్వాసం ఉంచుతారు.
కొంతమంది బ్రతుకు భయంకరంగా ఉంటుంది. వేషధారణ బ్రతుకు. ప్రజల ముందు బాగుంటారు, వెనక గోతులు తవ్వుతూ ఉంటారు. ఇటువంటి బ్రతుకులు మనం ఎన్నో మన జీవితంలో చూస్తూ ఉంటాం. మన జీవితాలు బాగుంటేనే ప్రభువు చూస్తాడు, మన జీవితములను వాడుకుంటాడు, సాక్షులుగా నిలబెడతాడు, వాడుకుంటాడు. యూ హ్యావ్ టు బీ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. అదే దేవుడు మన ఉంచిన ఉద్దేశం. మనకు ఆయుష్ పొడిగించడానికి కానీ, మనకు ఆరోగ్యం ఇవ్వటానికి కానీ, మనకి అన్నీ ఇవ్వటానికి, అన్ని ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి కానీ, మనకి ఆయుష్ ఇచ్చి, మనకు ఊపిరిచ్చి బ్రతికించడానికి కానీ ఆయన ఉద్దేశం ఒక్కటే. ఎందుకంటే ఆయన ఉంచింది ఆయనకు సాక్షిగానే ఉండి ఆత్మలు సంపాదిస్తావని మాత్రమే. అంతకంటే వేరే ఉద్దేశమే లేదండి, ఉద్దేశమే లేదు. లేదా నీ బ్రతుకును మార్చుకుంటావేమోనని మరొక అవకాశం ఇచ్చి నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడేమో, అంతే. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ట్రై టు బీ ఎ విట్నెస్ ఫర్ క్రైస్ట్. బ్రతుకును మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో. ప్రభువుకు లోబడటానికి ప్రయత్నం చేయి, ప్రభువుకు లోబడు. ప్రభువు చెప్పిన మాటలు విను, ప్రభువుకు లోబడి బ్రతుకు. నీ జీవితాన్ని ప్రభువు వాడుకుంటారు. నీకు ఆత్మల పంటను దేవుడిస్తాడు. వాక్యం అదే తెలియజేస్తాం. సమరయ స్త్రీ జీవితంలో నుంచి ఒక స్త్రీ మార్పు చెందిన జీవితము ఊరినే మార్చేసింది. నీవు నీ కుటుంబాన్నే మార్చుకోలేకపోతున్నావు కదా, నీ భర్తనే మార్చుకోలేకపోతున్నావు, నీ భార్యను మార్చుకోలేకపోతున్నావు, నీ కొడుకును మార్చుకోలేకపోతున్నావు, నీ కూతుర్ని మార్చుకోలేకపోతున్నావు. ఎందుకు నీ బ్రతుకు? ఆలోచన చేయి. నేను అంటున్నానని కాదు, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అంతే. బ్రతుకును మార్చుకోవటానికి ప్రయత్నం చేయి, ఆయనకు సాక్షిగా బ్రతుకు. దేవుడిని ఆశీర్వదిస్తారు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. ఒక పాపాత్మురాలైన స్త్రీని మీరు మార్చి ఆమెను మీకు సాక్షిగా వాడుకొని ఊరినంతటిని రక్షించినారు ప్రభువా. అయినా మా మారని బ్రతుకుల వల్ల ఎటువంటి ఉపయోగము లేకుండా ఉంది మా జీవితాల్లో, మా కుటుంబాల్లో. రక్త సంబంధికుల మధ్యలో మాకు మంచి సాక్ష్యము లేదు నాయన. మార్పు మా జీవితాల్లో మేము చూపించలేకపోతా ఉన్నాం. అందుకనే ఎవరు మీ వైపు ఆకర్షించబట్టలేదు మా బ్రతుకులను బట్టి. అయితే మమ్మల్ని క్షమించండి ప్రభువా. సమరయ స్త్రీని మాకు మంచి మాదిరిగా మీరు చూపించినారు. అందరి చేత ఆమె వెలివేయబడినప్పటికీ నాయనా ఆమె సాక్ష్యాన్ని బట్టే అందరినీ మరలా మీరు ఆకర్షించుకున్నారు ప్రభువా. ఒక వ్యక్తి జీవితంలో ఎంత మార్పు నాయనా, ఎంత మార్పు. మా జీవితాల్లో కూడా మీరు ఇటువంటి మార్పునే కోరుకుంటున్నారు, కానీ మేము మీకు లోబడటంలా దయతో క్షమించమని వేడుకుంటున్నాము నాయన. మా జీవితాల్లో మేము అటువంటి నిర్ణయం తీసుకొని మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము బ్రతుకుతూ మీ కొరకే మేము ప్రయాసపడుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అయితే నాయన, మీరు మాకు ఇచ్చిన ఆయుష్ను, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును, మీరు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదమును ప్రభు ఆత్మల సంపాదన కొరకు మేము వెచ్చించినట్లుగాను, ఆత్మల సంపాదన కొరకు మేము ప్రయాసపడినట్లుగాను, మీకు సాక్షులుగా బ్రతకటానికి క్షణక్షణము మేము ముందుకు సాగునట్లుగాను మీ కృపను మాకు దయచేయమని, ఇంకా లోబడని బిడ్డలను నాయన మీరు మీ చిత్తమైతే వారిని దర్శించి వారిలో నాయన ఒక చలనాన్ని మీరు కలుగు చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. వేషధారణ జీవితము జీవిస్తున్న వారిని గద్దించండి ప్రభువా. వారిని మార్చండి. వారిలో మారు మనసు, పాప క్షమాపణ అనుభవాలు వారికి దయచేయండి ప్రభువా. లోబడనల్లని పిల్లలకు శ్రమ అన్నారు, ఆ శ్రమ వారు పొందనట్లుగా అయినా వారిని మీరు కనికరించి కాపాడమని వేడుకుంటున్నాం. అయినా చాలామంది ప్రభువా పాతాళములు అల్లాడిపోతున్న ధనవంతుడి జీవితాన్ని కోరుకుంటున్నారు. ఎందుకో మరి తెలియదు నాయన. అక్కడికి వెళ్ళకూడదని ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత ప్రాకులాడుతున్నా ప్రభువా. లోబడకుండా నాయన తమ జీవితాలని పాడు చేసుకుంటా ఉన్నారు. ఉచితమైతే వారిని మీరు దర్శించి మీ వైపు ఆకర్షించుకోనండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీరు అక్కడ పర్యంతం మమ్మల్ని మీరు కాపాడి దీవించి మీ సాక్షులుగా నిలబెట్టుకొని వాడుకొనమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో విన్నపములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.